Hi to everyone, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic working of Francis turbine. ఓకేనా. సో ఈ ఫ్రాన్సిస్ టర్బైన్ వర్కింగ్ డిస్కస్ చేసేదానికంటే ముందు ఈ ఫ్రాన్సిస్ టర్బైన్ గురించి మనం 2 points డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ ఏ రియాక్షన్ టర్బైన్. ఎందుకు ఫ్రాన్సిస్ టర్బైన్ రియాక్షన్ టర్బైన్ అంటున్నామంటే మనం టర్బైన్ ఇన్లెట్ దగ్గర ఏదైతే అవైలబుల్ హెడ్ ఉందో ఆ అవైలబుల్ హెడ్లో ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీని హెడ్ని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల ఫ్రాన్సిస్ టర్బైన్ మనం ఏమంటున్నాం అంటే రియాక్షన్ టర్బైన్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హియర్ ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్లో టర్బైన్. మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటే వాటర్ అనేది టర్బైన్కి రేడియల్ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది అండ్ టర్బైన్కి యాక్సియల్ డైరెక్షన్లో లీవ్ అవుతుంది. సో ఈ రీజన్ వల్ల ఈ టర్బైన్ మనం ఏమంటున్నాం అంటే మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటున్నాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఫ్రాన్సిస్ టర్బైన్ని రేడియల్ ఫ్లో టర్బైన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఫ్రాన్సిస్ టర్బైన్ ఏమో రేడియల్ ఫ్లో టర్బైన్ అంటాం, మోడ్రన్ ఫ్రాన్సిస్ టర్బైన్ ని మిక్స్డ్ ఫ్లో టర్బైన్ అంటారు. మీరు ఏది ఎగ్జామ్లో రాసినా కానీ కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్ యొక్క మెయిన్ పార్ట్స్ చూడండి. అందులో ఫస్ట్ వన్ స్క్రోల్ కేసింగ్, సెకండ్ వన్ గైడ్ వెయిన్స్, థర్డ్ వన్ రన్నర్, ఫోర్త్ వన్ డ్రాఫ్ట్ ట్యూబ్. సో ఫస్ట్ స్క్రోల్ కేసింగ్. ది పర్పస్ ఆఫ్ స్క్రోల్ కేసింగ్ ఏంటి అంటే టు ప్రివెంట్ స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది టర్బైన్ రన్ అవుతున్నప్పుడు ఆ టర్బైన్ వర్కింగ్ అవుతున్నప్పుడు వాటర్ అనేది స్ప్లాష్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం మనం ఏం చూస్తాం, స్క్రోల్ కేసింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ గైడ్ వెయిన్స్. సో ఇక్కడ ఈ గైడ్ వెయిన్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఏదైతే వాటర్ ఉందో స్క్రోల్ కేసింగ్ నుంచి వాటర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుంది, మనకి గైడ్ వెయిన్స్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ గైడ్ వెయిన్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఎంటర్ అయిన వాటర్ ని డైరెక్ట్ చేస్తాయి. దేనికి డైరెక్ట్ చేస్తాయి, రన్నర్ బ్లేడ్స్ కి డైరెక్ట్ చేస్తాయి. సో ఆ పర్పస్ లో మనం ఏం చేస్తాం, ఈ గైడ్ వెయిన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ గైడ్ వెయిన్స్ ఎక్కడ మౌంట్ చేసుకుంటాం అంటే మనం ఈ రన్నర్ అరౌండ్ ది రన్నర్ చుట్టూతో ఈ గైడ్ వెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ రన్నర్. ఓకేనా. ఈ రన్నర్ దేనికి యూజ్ చేస్తాం, మనం రన్నర్ ని మెయిన్ గా మనం హారిజంటల్ షాఫ్ట్ పైన మౌంట్ చేసుకుంటాం ఆన్ ది పెరిపెరీ ఆఫ్ ది రన్నర్. అంటే రన్నర్ చుట్టూతా మనకి ఏముంటాయి, కర్వ్డ్ వెయిన్స్ అనేవి ఉంటాయి ఆర్ కర్వ్డ్ బ్లేడ్స్ అనేవి మౌంటింగ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వన్ డ్రాఫ్ట్ ట్యూబ్. ఓకేనా. సో ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ అంటే ఏంటి అంటే సో ఇది ఒక పైపు. డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ ఏ పైప్. ఇదేమవుతుంది, దీని యొక్క క్రాస్ సెక్షన్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ఎందుకు ఎక్కడెక్కడ దేనికి మధ్యన కనెక్ట్ చేసుకుంటామంటే రన్నర్ యొక్క ఎగ్జిట్ కి అండ్ టెయిల్ రేస్ కి రెండింటికి మధ్యన వీఆర్ కనెక్టింగ్ డ్రాఫ్ట్ ట్యూబ్. మరి ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ పర్పస్ ఏంటి అంటే ఇట్ కన్వర్ట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ లీవింగ్ ఫ్లూయిడ్ ఇంటూ ప్రెషర్ ఎనర్జీ. ఏదైతే కైనెటిక్ రన్నర్ లీవ్ చేసే ఫ్లూయిడ్ ఉంది కదా దాని యొక్క ఫ్లూయిడ్ని యొక్క కైనెటిక్ ఎనర్జీని ప్రెషర్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. నౌ ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. చూడండి, ఇది ఈ 2 points దీని గురించి, ఇదేమో పార్ట్స్ గురించి. నౌ ఇప్పుడు వర్కింగ్. ఫస్ట్ మనకి రిజర్వాయర్, ఎక్కడైతే రిజర్వాయర్లో వాటర్ ఉన్నాయో ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఎందులోకి ఎంటర్ అవుతుంది, మనకి స్క్రోల్ కేసింగ్ లోకి ఎంటర్ అవుతుంది. దేని నుంచి, త్రూ పెన్ స్టాక్ నుంచి. అంటే రిజర్వాయర్ నుంచి త్రూ పెన్ స్టాక్ ద్వారా వాటర్ అనేది ఎందులోకి రీచ్ అవుతుంది, మనకి స్క్రోల్ కేసింగ్ లోకి రీచ్ అవుతుంది. సో ఫ్రమ్ ద స్క్రోల్ కేసింగ్ నుంచి ఎందుకు, సో ఫ్రమ్ ద స్క్రోల్ కేసింగ్ నుంచి అంటే ఇక్కడ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ యాక్షన్ వల్ల ఆర్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ స్క్రోల్ కేసింగ్ నుంచి వాటర్ అనేది గైడ్ వెయిన్స్ కి రేడియల్ డైరెక్షన్ లో వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. సో వన్స్ గైడ్ వెయిన్స్ కి ఎంటర్ అయిన తర్వాత ఆ గైడ్ వెయిన్స్ ఏం చేస్తాయి, ఆ ఎంటర్ అయిన రేడియల్ డైరెక్షన్ లో ఎంటర్ అయిన వాటర్ ని రన్నర్ యొక్క బ్లేడ్స్ ఉన్నాయి కదా ఈ రన్నర్ బ్లేడ్స్ కి డైరెక్ట్ చేస్తాయి. ఈ రన్నర్ బ్లేడ్ కి డైరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రన్నర్ బ్లేడ్స్ ని స్ట్రైక్ చేస్తుంది ఆ హై వెలాసిటీ తోటి. ఈ రన్నర్ బ్లేడ్స్ ని స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రన్నర్ రొటేట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ద రన్నర్ రొటేటెడ్ ఏమవుతుంది, షాఫ్ట్ కూడా మనకి రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది ఆపరేషన్ అంటే ఈ వర్కింగ్ ఆపరేషన్ అంతా పర్ఫార్మ్ అయిన తర్వాత ఏదైతే ఎగ్జాస్ట్ వాటర్ ఆర్ ఎగ్జిట్ వాటర్ ఉంటుందో ఆ ఎగ్జిట్ వాటర్ మొత్తం కూడా త్రూ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి, ఇది ఉంది కదా త్రూ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి దేనికి సెండ్ చేసుకుంటాం అంటే మనం టెయిల్ రేస్ కి సెండ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఫ్రాన్సిస్ టర్బైన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.